సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. బయటపడ్డా భయ్య బతికి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది, కిలో క్రింజ్ అయినా పర్లేదు, కింటాల్ క్రింజ్ ఉందిడా. అసలు మెయిన్ పాయింట్ ఏంట్రా అంటే ఒక యాప్ మన లవ్ ని డిసైడ్ చేస్తుంది. నిజంగా నేను లవ్ చేస్తున్నావా కాదా లేదా అనేది పాయింట్ అన్నట్టు. దాన్ని కాదు ఒక యాప్ ఎట్లా డిసైడ్ చేస్తుంది, మనుషుల మధ్యలో లవ్ అనేది డిసైడ్ చేయలేదు అన్నట్టుగా హీరో ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ హాఫ్ లో ఒక్కొక్క సీన్, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క పాయింట్ క్రింజ్ కి చచ్చిపోయినా నేను. నా వల్ల కాలేదు. అమ్మ బాబోయ్, కంగువాలో మన మెయిన్ టైం లైన్ ఉంటుంది చూసిన, ప్రెసెంట్ టైం లైన్ లో దాన్ని ఒక 1.5 hour టోటల్ గా అదే పెడితే ఎట్లుంటుందో అంత దారుణంగా ఉంటుంది. ఎమోషన్ అనేది ఎక్కడా వర్కౌట్ కాలేదు. అసలు ఏంద్రా బాబు ఇంత దారుణంగా ఉందని ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. ఏదైతే ఫ్యూచర్ లో జరిగే ఎలిమెంట్స్ ఉంటాయో తమిళ ఇలాంటి ఎలిమెంట్స్ తీసుకోవడం బాగానే తీసుకుంటారు, దాన్ని ఎంత కామెడీ చేయాలో అంత కామెడీ చేస్తారు అన్నదాన్ని ఇది చాలా మంచిగా ప్రూవ్ చేసిందని ఫీలింగ్ అన్నట్టు. ముఖ్యంగా ఇలాంటి స్టోరీలని లవ్ స్టోరీలు అని చెప్పడం మానేయండి. ఎందుకంటే దీంట్లో లవ్ స్టోరీ ఎక్కడా ఉండదు. కృతి శెట్టి అండ్ ప్రదీప్ రంగనాథన్ వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎక్కడ వర్కౌటే కాలేదు. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్టు ఒక సీన్ పడదు. ఎందుకు విడిపోతున్నారో అర్థం కాదు. విడిపోతున్నప్పుడు అయ్యో బాబా వీళ్ళు ఎప్పుడు కలిసారా, వీళ్ళు ఎప్పుడు లవ్ చేసుకున్నారా అనే క్వశ్చన్ నీకు వస్తుంది. దట్ ఈస్ రైటింగ్. నాకు అసలు నవ్వు ఆగలేదు అనమాట. ఫ్యూచర్ లో మనుషులు ఇలా బతుకుతారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ప్రిడిక్ట్ చేసి రాసే సీన్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. నావల్ అసలే కాలేదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది కంపెనీ కాదు, కొంపనే. అమ్మ కొంప ముంచే సినిమా ఇది.